ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ పవన్ జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అదేవిధంగా ఎస్ఐకి సంబంధించినటువంటి ఫిజికల్ మెజర్మెంట్స్ అనేవి మనకి ఏ రకంగా ఉంటుంది, దాంతోపాటు దీనికి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ అదేవిధంగా సెలక్షన్ ఏ విధంగా జరుగుతుందనే దాని గురించి కూడా నేను మీకు ఇదే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పటికీ మనకు అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయినా నేను ఆల్రెడీ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి సమాచారం వీడియో చేసినా కూడా నేను మేజర్గా చూస్తున్నటువంటి కామెంట్స్ ఇవి, అందుకోసమే స్పెషల్ ఒక వీడియోతో చేస్తున్నాను. ఈ వీడియో చూసిన తర్వాతనే తెలియని వాళ్ళైతే ఒకసారి తెలుసుకోండి. ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఎవరికైనా తెలియకపోతే కనుక వాళ్ళకు కూడా ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మీకు డిస్క్రిప్షన్లో నేను ఒక లింక్ని అయితే ప్రొవైడ్ చేశాను. మీరు డైరెక్ట్గా లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ రకంగా ఆర్పిఎఫ్కి సంబంధించినటువంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. మీరు ఒకసారి అయితే దీని మీద క్లిక్ చేసుకొని అయితే జనరల్గా చూడండి అసలు ఏముంది ఏంటి అన్నట్టు మీకు కూడా అర్థమవుతుంది. సో మొత్తంగా చూసుకుంటే మనకు 4660 వేకెన్సీస్ తోటి అయితే ఈ యొక్క ఆర్పిఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ నోటిఫికేషన్ అయితే మనకు రావడం అయితే జరిగింది. ఇది ఆన్లైన్లో అప్లై చేయాలి. ఆల్రెడీ అప్లికేషన్కి సంబంధించినటువంటి వీడియో కానిస్టేబుల్కి అదేవిధంగా ఎస్ఐకి 2 సపరేట్ వీడియోలు చేశాను. మీరు ఇంకా చూడకపోతే కంపల్సరీ మీరు ఆ వీడియోస్ అయితే చూడండి. అయితే మరి దీనికి సెలక్షన్ ప్రాసెస్ మరి ఏ విధంగా ఉంటుంది అనే దాంట్లో భాగంగా ముందుగా మీకు సెలక్షన్ ప్రాసెస్ గురించి అయితే చెప్తాను. దాని తర్వాత ఫిజికల్ మెజర్మెంట్స్ ఎట్లా ఉండాలంటే హైట్ టు చెస్ట్ ఎంత ఉండాలో చెప్తాను. ఓకేనా. సో ముందుగా మీకు ఎగ్జామ్ ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది, సిబిటి అంటాము. ఇందులో మీకు మొత్తంగా 120 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అదేవిధంగా ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుంది, అంటే రన్నింగ్ ఉంటుంది. ఈ రన్నింగ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మెడికల్ చేసేసి ఎవరికైతే మంచి మార్కులు వస్తే వాళ్ళకు ఉద్యోగం ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఈ రకంగా దీనికి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. అయితే ముందుగా మనకి ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఎగ్జామ్లో మీకు 120 క్వశ్చన్స్ ఉంటాయని చెప్పాను కదా. అందులో మనకు జిఎస్ నుంచి 50 క్వశ్చన్స్ ఉంటాయి, అర్థమెటిక్ నుంచి 35, రీజనింగ్ నుంచి 35 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్గా చూసుకుంటే 120 క్వశ్చన్స్ ఉంటాయి. దానికి టైం వచ్చేసి 90 నిమిషాల టైం అయితే ఉంటుంది. ఎస్ఐకి ఇంతే, కానిస్టేబుల్కి ఇంతే. అదేవిధంగా ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. అంటే 3 తప్పులు చేస్తే 1 మార్క్ అయితే పోతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ఇక్కడ ఎగ్జామ్ రాయాల్సి అయితే ఉంటుంది అనమాట. ఈ రకంగా దీనికి సంబంధించినటువంటి ప్రజెంట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుంది. దానికి సంబంధించినటువంటి సిలబస్ని కూడా నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి సిలబస్ మొత్తాన్ని. మరి దీనికి హైట్ ఎట్లా ఉండాలి, చెస్ట్ ఎట్లా ఉండాలి చూసుకున్నట్టయితే ఈ హైట్ ఫస్ట్ హైట్ గురించి మాట్లాడుకుందాం. అన్రిజర్వ్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి హైట్ వచ్చేసి 165 సెంటీమీటర్స్ ఉండాలి. ఇది మేల్కి అన్నమాట. ఓకేనా. మరి ఫిమేల్కి వచ్చేసి 157 ఫిమేల్కి అయితే ఉండాలి. ఇది మేజర్గా ఉండాల్సినటువంటి హైట్. ఇక చెస్ట్ చూసుకున్నట్టయితే 80 ఉండాలి. గాలి పీల్చుకున్నప్పుడు మీకు 5 సెంటీమీటర్లు పెరగాలి. ఇది ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ కి మాత్రమే చెస్ట్ ని చూస్తారు. అమ్మాయిలకు ఎటువంటి చెస్ట్ ని చూడడం అయితే జరగదు. ఇది ఒక విషయం గమనించండి. ఓకేనా. ఇది అన్రిజర్వ్డ్ అదేవిధంగా ఓబీసీ, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి సంబంధించింది. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి చూసుకున్నట్టయితే హైట్ వచ్చేసి 160 సెంటీమీటర్స్ ఉండాలి. ఇది మేల్కి. అదేవిధంగా ఫిమేల్కి హైట్ కనుక చూసుకున్నట్టయితే 152 సెంటీమీటర్స్ ఉండాలి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మేల్ అభ్యర్థులకు 76 సెంటీమీటర్లు ఉండాలి. చెస్ట్ గాలి పీల్చుకున్నప్పుడు ఒక 5 సెంటీమీటర్లు పెరగాల్సి అయితే ఉంటుంది. ఈ రకంగా మీకు ఫిజికల్ మెజర్మెంట్స్ అయితే ఉండాలి. ఓకేనా. ఎవరికైతే ఫిజికల్ మెజర్మెంట్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. చాలా తక్కువే. ఎస్ఎస్సి జీడీకి ఎంత అండి, 170 సెంటీమీటర్స్. ఓకేనా. మరి ప్రజెంట్ ఇక్కడ ఎంత, 165 సెంటీమీటర్సే. కాబట్టి చాలా తక్కువ హైట్. కాబట్టి ఇక్కడ ఈ హైట్ ఎవరైనా ఉంటారు. అయితే హైట్ ఉన్నంత మాత్రం మనకు ఉద్యోగం రాదు. ఇందులో మనకు అత్యంత క్లిష్టమైనది ఫిజికల్ టెస్ట్. ఎగ్జామ్లో మీరు ఎంత గట్టిగా ఇంప్రూవ్మెంట్ చేయాల్సి ఉంటుందో ఫిజికల్ టెస్ట్లో కూడా ఇంకా చాలా ఇంప్రూవ్మెంట్ అయితే ఉండాలి. కాబట్టి ఇది చాలా కష్టమైనటువంటి ఈవెంట్ అండి. ఇదొక విషయం అయితే గమనించండి. ఇక ఈ ఎస్ఐకి చూసుకున్నట్టయితే ఎస్ఐకి కూడా సేమ్ అంతే ఉంటుంది, కానిస్టేబుల్కి అంతే ఉంటుంది. అదేవిధంగా ఎస్ఐకి సంబంధించినటువంటి హైట్ కూడా అంతే ఉంటుంది. కొంచెం ఫిజికల్ టెస్ట్లో చేంజ్ ఉంటుంది, అది నేను చెప్తాను. ఓకేనా. అయితే ముందుగా కానిస్టేబుల్ గురించి మాట్లాడుకుందాం. కానిస్టేబుల్లో అబ్బాయిలకి 1600 మీటర్ల రన్నింగ్ ఉంటుంది. ఆర్మీకి ఎంత ఉంటుందో దీనికి కూడా అంతే 1600 మీటర్ రన్నింగ్ ఉంటుంది. దీనికి టైం వచ్చేసి 5 నిమిషాల 45 సెకండ్ల లోపు అయితే మీరు ఈ రన్నింగ్ని కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఆర్మీ రన్నింగ్ కూడా ఇంతే. ఓకేనా. ఆర్మీ రన్నింగ్ ఎంత ఉంటుందో సేమ్ టు సేమ్ అదే టైం అయితే ఇక్కడ ఉంటుంది, 5 నిమిషాల 45 సెకండ్లు. ఈ టైం లోపల కొట్టాలంటే చాలా కష్టము. మీరు చాలా ప్రాక్టీస్ చేయాలి. సో చాలానే ప్రాక్టీస్ చేసుకోండి ఇప్పటి నుంచి కూడా. అదేవిధంగా అమ్మాయిలకు చూసుకున్నట్టయితే 800 మీటర్ రన్నింగ్ ఉంటుంది. అబ్బాయిలకి 1600, అమ్మాయిలకు 800 మీటర్ రన్నింగ్ ఉంటుంది. అందులో అమ్మాయిలకు టైమింగ్ చూసుకున్నట్టయితే 3 నిమిషాల 40 సెకండ్ల లోపు అయితే మీరు కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఓకేనా. సో ఇప్పుడు ఎట్లుంటుందంటే 400 మీటర్ల ట్రాక్ ఉంటుందండి ఒకటి. ఓకేనా. 400 మీటర్ రౌండ్ ఉంటుంది.
అబ్బాయిలకు వచ్చేసి ఇందులో మీరు 4 రౌండ్లు కొట్టాలి. అబ్బాయిలకు ఈ రౌండ్లో 4 రౌండ్లు కొడితే మీకు 1600 మీటర్ కంప్లీట్ అవుతుంది. అమ్మాయిలకు ఇందులో 2 రౌండ్లు కొట్టాలి. 2 రౌండ్లు కొడితే మీకు కంప్లీట్ అయిపోతుంది. ఈ రకంగా దీనికి రన్నింగ్ అయితే ఉంటుంది. మరి అబ్బాయిలకు లాంగ్ జంప్ వచ్చేసి 14 ఫీట్లు, హై జంప్ వచ్చేసి 4 ఫీట్లు. అమ్మాయిలకు లాంగ్ జంప్ వచ్చేసి 9 ఫీట్లు, హై జంప్ వచ్చేసి 3 ఫీట్లు. ఇవేం పెద్ద కష్టమైంది కాదు, ఇది సింపుల్గా మీరు కొడతారు. కష్టమైంది ఏంటి? రన్నింగ్. సో ఈ రన్నింగ్ అయితే మీరు చాలా 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 కష్టపడాలి. ఎగ్జామ్కి ఎంత ప్రిపేర్ అవుతామో రన్నింగ్ కూడా మీరు అంతే ప్రిపేర్ అవ్వాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తొందరగా అప్లై అయితే చేసుకోండి, లేట్ చేయకుండా. మరి ఎస్ఐకి చూసుకున్నట్టయితే ఎస్ఐకి 1600 మీటర్ రన్నింగ్ ఉంటుందండి. దీనికి టైం వచ్చేసి 6 నిమిషాల 30 సెకండ్ల లోపు అయితే మీరు ఇక్కడ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. 6 నిమిషాల 30 సెకండ్ల లోపు అబ్బాయిలు అది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. మరి అమ్మాయిలకు చూసుకున్నట్టయితే సేమ్ 800 మీటర్ రన్నింగ్ ఉంటుంది. టైం వచ్చేసి ఎంత? 4 నిమిషాలు ఉంటుంది. సో కానిస్టేబుల్తో పోల్చుకుంటే ఇక టైం అనేది కొంచెం మనకు ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు ఈజీగా కొంచెం కష్టపడినా ఇది క్వాలిఫై అయిపోతారు. ఇది కూడా ఎంత ఈజీ ఏం కాదు. ఓకే, 1600 మీటర్కి 6 నిమిషాల 30 సెకండ్లు అంటే కూడా అదేమి అంత ఈజీ ఏం కాదు. బట్ మీరు కొంచెం గట్టిగా ప్రయత్నిస్తే అంత కష్టమైన ఈవెంట్ కూడా కాదు. ఇదైతే నేను చెప్తాను. అయితే ఇక్కడ అబ్బాయిలకు లాంగ్ జంప్ వచ్చేసి 12 ఫీట్లు, అబ్బాయిలకు హై జంప్ వచ్చేసి 3.9 ఇంచెస్ మీరైతే జంప్ చేయాలి. అదేవిధంగా అమ్మాయిలకి లాంగ్ జంప్ 9 ఫీట్లు, అదేవిధంగా హై జంప్ వచ్చేసి 3 ఫీట్లు అయితే మీరు చేయాల్సి అయితే ఉంటుంది. ఓకేనా, ఈ రకంగా దీనికి సంబంధించినటువంటి ఫిజికల్ స్టాండర్డ్స్ అయితే ఉంటాయి. అదేవిధంగా ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుంది. సో ఎవరైతే దీనికి ఇంకా అప్లై చేయలేరో తొందరగా అప్లై చేసుకోండి. నేను మీకు క్లియర్ కట్గా అన్ని విషయాలు అయితే చెప్పాను. ఆర్పిఎఫ్కి క్వాలిఫికేషన్ 10వ తరగతి పాస్ అవ్వాలి. ఆర్పిఎఫ్ ఎస్ఐకి క్వాలిఫికేషన్ డిగ్రీ పాస్ అవ్వాలి. ఓకేనా, ఇదో క్వశ్చన్ అయితే గమనించండి. తొందరగా అప్లై చేసుకొని ప్రిపరేషన్ని, ఫిజికల్ టెస్ట్ని ఇప్పుడే స్టార్ట్ అయితే చేసుకోండి. నేను ఆల్రెడీ నోటిఫికేషన్ గురించి అదేవిధంగా అప్లికేషన్ గురించి మొత్తం చెప్పడం అయితే జరిగింది. సో ఇదన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. ఎవరైతే వీడియోని ఇండి వరకు చూసానో ఇండి వరకు వీడియో చూసా బ్రో అని చెప్పేసి ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. అదేవిధంగా వీడియోని ఎట్టి పరిస్థితుల్లో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.